హలో హాయ్ ఎవ్రీవన్. ఆర్ఆర్బి గ్రూప్ డి సంబంధించినటువంటి ప్రీవియస్ క్వశ్చన్స్ మ్యాథమెటిక్స్ కానీ రీజనింగ్ కానీ ఒక వీడియో అయితే అప్లోడ్ చేశాను చూడండి. ఆ వీడియో యొక్క ఛానల్ యొక్క లింక్ వచ్చేసి నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఎస్కేఆర్ ఎడ్యుకేషన్ ట్యూటోరియల్ అని మీరు ఆ ఛానల్ కూడా ఫాలో అయినట్లయితే మీకైతే మ్యాథమెటిక్స్ కానీ రీజనింగ్ కానీ ప్రీవియస్ క్వశ్చన్స్ అయితే ఆ ఛానల్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఒకసారి చూడండి. వీడియో చూసిన తర్వాత మీరైతే కింద నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఆ ఛానల్ లింక్ ఒకసారి చూడండి. హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మనం ఆర్ఆర్బి గ్రూప్ డి ప్రీవియస్ క్వశ్చన్స్ గురించి చూద్దామండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మోడల్కి క్వశ్చన్ చొప్పున ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ అండి. ఒక బాలుడు 1425 రూపాయలకు ఒక చొక్కా కొని దానిని 28% లాభంతో విక్రయించాడు. చొక్కా అమ్మకపు ధర ఎంత? ఇప్పుడు ఆప్షన్ చూసారా, అన్ని ఆప్షన్లు ఆల్మోస్ట్ 15 to 20 డిఫరెన్స్తోనే ఉన్నాయి ఒకదానికొకటి. సో మనం వేరే ఆప్షన్ లేదు, క్యాలిక్యులేట్ చేయాల్సి వస్తుంది. ఇక్కడ 28 వేసుకుంటే ప్రాఫిట్ ఒకటి వస్తుంది, 128 వేసుకుంటే టోటల్ ఇక్కడ ఈ ఆన్సర్లో ఒక ఆప్షన్ వస్తుంది. ఏదైనా చేసుకోవచ్చు. ఇప్పుడు మనం 28 ఓన్లీ ప్రాఫిట్ ఎంత వచ్చిందో చూద్దామండి. 40, 36, సారీ 20, 34, 1140 అండి ఇది. అలాగే 2850 వస్తుంది. ఈ రెండు యాడ్ చేస్తే 00999 బై 100 ఉంది, బై 100 వేసుకోవాలి కాబట్టి ఈ రెండు క్యాన్సిల్ అవుతున్నాయి. సో 399 ప్రాఫిట్. 1425 399 చేస్తే 1824 వస్తుంది. సో ఫస్ట్ దానికి నెంబర్ 4 వచ్చేసి ఆన్సర్. ఓకే, ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ వెళ్దాం. ఇక్కడ చూడండి, వి యొక్క కోడలు వై యొక్క కొడుకు జెడ్. ఇక్కడ లేడీస్కు జెంట్స్కు ప్లస్ మైనస్ వేస్తారు, కానీ మనకి ఏ క్వశ్చన్ చూస్తేనే అది అవసరం లేదనేసి అర్థమవుతుంది. తర్వాత వి అండ్ జెడ్ ఏమవుతారు? వికి జెడ్కు మధ్య సంబంధం అడుగుతున్నారు అనమాట. ఇక్కడ కోడలు కొడుకు కాబట్టి మనవాడు అవుతాడు. సో ఆప్షన్ 2 ఇస్ ద ఆన్సర్. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ వెళ్దాం. క్వశ్చన్ నెంబర్ 3. వెంకట్ పడమట దిశగా నడుస్తూ ఉన్నాడు. అతను 3 కిలోమీటర్ల వరకు నడుస్తాడు. తర్వాత అతను కుడివైపు తిరిగి నడవడం కొనసాగిస్తాడు. ఇప్పుడు అతను ఏ దిశగా నడుస్తున్నాడు? సో ఈ క్వశ్చన్ చేసే ముందు మ్యాప్ వేసుకోండి. NESW. వెంకట్ ఎడమవైపు పడమటి వైపు నడుస్తూ ఉన్నాడు. ఓకే, పడమటి వైపు నడుస్తున్నాడు, 3 కిలోమీటర్లు నడిచాడు. తర్వాత కుడివైపు తిరిగాడు, కుడివైపు నడుస్తున్నాడు. ఇప్పుడు అతను ఏ దిశలో నడుస్తున్నాడు? ఏ దిశలో నడుస్తున్నాడు? నార్త్ సైడ్ నడుస్తున్నాడు. సో దీనికి ఆన్సరు ఉత్తరం. ఓకే, ఈ క్వశ్చన్ కూడా అయిపోయింది. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ అండి. ఈ క్వశ్చన్ చూడండి. యుఎన్వి అనే 2 కుళాయిలు కలిసి ఒక ట్యాంకును 9 గంటలు మరియు 9 గంటలు నింపగలవు. కుళాయి యు ఒకటే 12 గంటల్లో నింపగలదు. ఇది 9 లేదండి, క్వశ్చన్ తప్పుగా వచ్చింది. 12 గంటల్లో నింపగలిగితే కుళాయి వి ఒకటే ఆ ట్యాంకును నింపడానికి ఎంత సమయం పడుతుంది? ఇప్పుడు ఈ రెండింటికి మనం ఎల్సిఎం తీసుకున్నామంటే 36 వస్తుందండి. అప్పుడు గంటకు 2 కలిసి చేస్తే 4 యూనిట్లు, యు ఒకటి చేస్తే 3 యూనిట్లు నింపగలదు. అంటే డిఫరెన్స్ 1 యూనిట్ వస్తుంది. ఇక్కడ ఇది యు ప్లస్ వి, ఇది యు ఒకటే. అంటే వి ఎంతవరకు చేస్తుందని మనకి అర్థమవుతుంది. వి వచ్చేసి గంటకు 1 యూనిట్ మాత్రమే చేస్తుంది. అలాంటిది వి ఒకటి ఆ ట్యాంకును నింపడానికి ఎంత సమయం పడుతుంది అనేది క్వశ్చన్ ఇచ్చారు. టోటల్ 36 అయినప్పుడు 36/1, సో 36 గంటలు టైం పడుతుంది వి ఒకటి ట్యాంక్ నింపడానికి. సో ఆప్షన్లో 36 గంటలు కూడా ఉంది కాబట్టి 36 is the right answer. Next question. V
వికే ఎంకే యొక్క కుమార్తె. వికే అనే ఆమె ఎంకే యొక్క కుమార్తె అంట. అలాగే ఎన్కే ఎన్వై యొక్క కుమార్తె. ఎన్వై ఎంకే మరియు ఎన్వైలు ఒకరికొకరు వివాహం చేసుకున్నారు. ఓకే, వీళ్ళిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ అంటండి. సో వికే ఎన్కే యొక్క డాష్ వికే ఇక్కడ కే కదా. ఓకే, వికే ఎన్కే యొక్క డాష్. వీళ్ళిద్దరు పేరెంట్స్ అయినప్పటికీ వీళ్ళిద్దరు ఉమెనే కాబట్టి సోదరి అనేది కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ వెళ్దాం. 8 ద్వారా విభజించబడని సంఖ్య. ఇప్పుడు ఈ 8 అనే నెంబర్తో డివైడ్ కాకూడదు అంటే ఈ లాస్ట్ 3 డిజిట్ నెంబర్ చెక్ చేసుకుంటే సరిపోద్ది. అదే 4 అయితే లాస్ట్ 2 డిజిట్స్ చెక్ చేసుకుంటే సరిపోద్ది. ఇప్పుడు 312 అనేది 8తో డివైడ్ అవుతుంది చూడండి. అలాగే 424 కూడా 8తో డివైడ్ అవుతుంది. 552 అనేది కూడా 8తో డివైడ్ అవుతుంది. ఇప్పుడు 620 మాత్రమే 8తో డివైడ్ కాదు. కావాలంటే ఈ లాస్ట్ 3 డిజిట్స్ను ప్రతి దాంతో చెక్ చేసి చూడండి. 620 పోదు. సో 620 ఈజ్ ద ఆన్సర్. 8తో విభజించబడిన సంఖ్య ఏదన్నా ఉంటా అంటే ఆప్షన్ 3 12620 విభజించబడదు. అలాగే ఈ పైప్స్ అండ్ సిస్టమ్స్ అండి. ఈ క్వశ్చన్ చెప్పే ముందు కొంచెం బేసిక్స్ ఉన్నాయి, అది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అలాగే ఇంకొకటి రతన్, నా క్వశ్చన్ నెంబర్ 8. రతన్ 4500 మొత్తమును 2.5 సంవత్సరంలో గాను 7.2/3% సామాన్య వడ్డీకి అప్పు తీసుకున్నాడు. అతడు గడువు తేదీ నాడు ఒక చేతి గడియారము మరియు 500 నగదు ఇచ్చి తన అప్పును తీర్చివేశాడు. ఆ చేతి గడియారము యొక్క విలువ ఎంత అనేది క్వశ్చన్ అడిగారండి. ఇప్పుడు దాని వాల్యూ మనం తెలుసుకోవాలన్నమాట. తను 4500 రూపాయలు వడ్డీగా తీసుకున్నాడు. 7.2/3 పర్సంటేజ్ వడ్డీతో అనమాట. అంటే 23/300 ఇంటూ సాధారణ వడ్డీ ఎంతకాలం 2.5 సంవత్సరాలు తీసుకున్నారు. ఇప్పుడు చూస్తే 15తో పోతుందండి. 25 కాదు 2.5 23 ఇంటూ 2.5 వేస్తే 23 25 3 75 25 2 575 అవుతుంది. ఇప్పుడు 15తో చేస్తే 575ని 15 75 15 ఏళ్ళ 105 ఒక 7 కలిపితే 112 15 5 75 87 875 అనేది వడ్డీ వస్తుంది. అతను ఇచ్చే ముందు 500 డబ్బులు ఇచ్చేసి తన దగ్గర ఉన్న వాచ్ ఇచ్చారంట. ఆ వాచ్ విలువ ఎంత అనేది క్వశ్చన్ అడిగారు. 4500 ప్లస్ 862 1575 ఇక్కడ 2 ఉంది కదా. ఈ 500 టోటల్ చేసామంటే 500 దాంతో ఇచ్చేసినట్టు అనుకోండి. టోటల్ చేస్తే 4862.5గా వస్తుంది. ఆప్షన్ డి వచ్చేసి కరెక్ట్ ఆన్సర్. ఇలానే కొంచెం నీట్గా టాపిక్ వైజ్ వీడియోస్ చేయడం జరుగుతుంది. ఈ మంత్ నుండి ఆర్ఆర్బీ గ్రూప్ డి ప్రిపేర్ అయ్యే వాళ్ళు కింద లింక్లో ఉన్న ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. వీక్లీ ఒక టాపిక్ బేస్ చేసుకొని ప్రాబ్లమ్స్ అనేవి చేయడం జరుగుతుంది. ఇంకా షార్ట్ కట్స్ కూడా చెప్పడం జరుగుతుంది. వితిన్ 30 to 40 సెకండ్స్లో ఏ క్వశ్చన్కైనా ఆన్సర్ చేసే విధంగా షార్ట్ కట్స్ కింద ఉన్న ఛానల్లో నెక్స్ట్ వీక్ నుండి ప్రతి వీక్ వస్తుంటాయి. థ్యాంక్ యూ. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.